అందరికీ నమస్కారం. మరికొన్ని గంటల్లో ఎన్నికల ఫలితాలు ఉండగా తాజాగా ఎగ్జిట్ పోల్ సర్వేలు రిలీజ్ కావడం జరిగింది. వీటిలో కూటమికే గెలుపు అని చెప్పి చాలా సర్వేలు చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు నిజం, జగన్ ఓడిపోబోతున్నాడా అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనకు ఈరోజు ఆర్టికల్లో వచ్చినటువంటి ఎన్నికల సర్వేల ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ అన్ని సర్వేలు, నేషనల్ సర్వేలు కూడా కూటమే గెలుస్తుందని చెప్పడం జరిగింది. ఇక్కడ ఒకసారి గమనిస్తే ఇండియా టుడే వచ్చి కూటమికి 19 నుంచి 23 సీట్లు వస్తుంటే వైసీపీకి 3 నుంచి 4, ఇలా నేషనల్ సర్వేలన్నీ కూడా కూటమి వైపే ఉన్నాయి. ఈ సర్వే ఎలా చేస్తారంటే ఎలక్షన్లు పూర్తయిన తర్వాత ఎన్నికలు ఓటు వేసిన ప్రజల్ని అడిగి ఏదో ఫోన్ కాల్ ద్వారా లేకపోతే డైరెక్ట్గా సర్వే చేసి తెలియడం జరుగుతుంది. ఈ సర్వేలు 100% నిజమని చెప్పడానికి కుదరదండి, కానీ మ్యాక్సిమం సక్సెస్ అయ్యే రేటు కూడా ఉంది, అలాగే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ తాజా సర్వే ప్రకారం మ్యాక్సిమం అన్ని సర్వేలు కూటమి వైపే నిలిచాయి. అలాగే వైసీపీ కూడా తమ పార్టీ కొన్ని సర్వేలు వైసీపీ గెలుస్తుందని చెప్పింది. ఎగ్జిట్ పోల్లో ఈ ఆరా సర్వేనే ఆధారపడి ఉన్నారు వైసీపీ నేతలంతా. ఆరా సర్వే వచ్చి వైసీపీకి 94 నుంచి 104 వస్తుందని, అలాగే కూటమికి 71 నుంచి 81 సీట్లు వస్తాయని తెలపడం జరిగింది. ఈ ఆరా సర్వే అనేది గతంలో 2014 నుంచి చేసిన సర్వేల్లో తెలంగాణలో, ఆంధ్రాలో అన్ని సర్వేల్లో సక్సెస్ అయింది. తాజాగా 24లో రిలీజ్ అయినటువంటి ఈ యొక్క ఎగ్జిట్ పోల్ సర్వేలో ఆరా సర్వే సంస్థ వైసీపీకి 94 నుంచి 104 సీట్లు వస్తాయని చెప్పి వారికి, వాళ్ళ పార్టీకి ఒక నమ్మకం అనేది కలిగించడం జరిగింది. అలాగే పార్థదాస్ చాణిక్య అనేది 110 నుంచి 120, సిపిఎస్ 97 నుంచి 108. మీకు స్క్రీన్ మీద కూడా క్లారిటీ కనిపిస్తుంది, గమనించండి. ఇది వచ్చి సాక్షి వాళ్ళకి లోకల్ సర్వేలు, మన రాష్ట్రానికి సంబంధించిన సర్వేలు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సర్వేలు అనేటివి కూడా కొన్ని జెన్యూన్ ఉన్నాయండి. ఇవి ప్రతిసారి కరెక్ట్గా ఇస్తున్నాయి. ఇవి వైసీపీకి ఇవ్వడం జరిగింది. అలాగే నేషనల్ పార్టీ అనేటువంటి ఇండియా టుడే, టైమ్స్ నౌ, రిపబ్లిక్ టీవీ, మ్యాట్రిక్స్ ఇవంతా కూడా ఇండియా టుడే కూటమికి ఇవ్వడం జరిగింది. మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వైసీపీ గెలిచే పని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కూటమి వచ్చే పని అయితే లైక్ చేసి తెలియజేయండి. ఇలా మన పోల్ సర్వే రేపు ఎల్లుండు ఈ కొన్ని గంటల్లో రిజల్ట్ రాబోతుంది కదా, అప్పటి లోపల ఈ సర్వే రిజల్ట్ అనేది ఎలా ఉండబోతున్నాయో, మన తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్గా ప్రతిసారి ఇవ్వగలిగే పార్టీ ఆరా పార్టీ. ఈ ఆరా పార్టీ ఇచ్చినటువంటి తాజా సర్వే ప్రకారం నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం నుంచి గెలవబోతున్నారు. పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. పీపుల్స్ సర్వే చెప్పినటువంటి కూటమి వచ్చి 111 నుంచి 135 వరకు గెలవబోతుంది. వైసీపీ 40 నుంచి 60 వరకు గెలుస్తుంది. పల్స్ టుడే కూడా కూటమి 121 నుంచి 129, వైసీపీ 45 నుంచి 54 గెలవబోతున్నారు. అలాగే ఈ ఆరో సర్వే ఇచ్చినటువంటి మంత్రి జోగి రమేష్ పెనమలూరులో గట్టి పోటీ ఎదుర్కొని ఉన్నారు. మంత్రి అంబాటి రాంబాబుకు గట్టి పోటీ నెలకొంది. మంత్రి విడుదల రజనీకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గట్టి పోటీ, స్వల్ప తేడాతో ఓటమికి అవకాశం ఉంది. ఆదిమూలపు సురేష్ కొండేపి నియోజకవర్గంలో స్వల్ప తేడాతో ఓడిపోవచ్చు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. కుప్పం నుంచి చంద్రబాబు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. నారా లోకేష్ కూడా మంగళగిరి నుంచి గెలుపొందబోతున్నారు. 2% ఓటు తేడాతో వైసీపీ గెలుస్తుందని ఈ యొక్క ఆరా సర్వే తెలపడం జరిగింది. వైసీపీ తిరిగి ఎన్నుకునేందుకు రాష్ట్రంలో 56% మహిళలు ఓటు వేశారని అర్థమవుతుంది. మహిళల్లో 42% మంది మాత్రమే కూటమికి ఓటేశారు. పురుషుల్లో వైసీపీకి 45.35%, 51.56% మంది కూటమికి ఓటేశారు. బీసీల్లో కూడా వైసీపీకి గణనీయమైన ఓటు బ్యాంకు సంపాదించింది. నగిరి నుంచి రోజా ఓటమి చవి చూడబోతున్నారు. పొంగనూరు నుంచి మంత్రి పెద్దిరెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఈ విధంగా వైసీపీకి సంబంధించిన సర్వేలు వైసీపీకి సపోర్ట్ చేశాయి, కూటమికి సంబంధించి కూటమికి సపోర్ట్ చేశాయి. ఇవి లోకల్గా జరిగిన సర్వేలు. కానీ నేషనల్ సర్వేలో మాత్రం వైసీపీకి భారీ ఓటమి ఎదురవుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇదేనండి తాజా సర్వే. ఇలాంటి కంటెంట్ గురించి మీకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వన్.